శ్రావణ మంగళవారపు నోము కథ ప్రారంభం. ఒక బ్రాహ్మణుడు సంతానము లేకపోవుటచే మిగుల పరితపించుచు సంతానము బడియుటకు పరమేశ్వరుని గూర్చి ఘోర తపస్సు చేసెను. అంతట కొంతకాలమునకు పార్వతీ పరమేశ్వరులు అతనికి ప్రత్యక్షమై అతని కోరికను తెలుపమనగా నా విప్రుడు తనకు సంతానము వసంగమని ప్రార్థించెను. వారు నీకు ఆయువు లేని కొడుకు కావలనా లేక ఐదవతనము లేని కుమార్తె కావలనా అని ప్రశ్నించిరి. అందులకతడు బదులు చెప్పలేక ఆ విషయమును భార్యను అడిగి తెలుసుకుని వచ్చేదనని చెప్పి ఎనుగ్న నుండి ఇంటికి వచ్చెను. భార్యను చూచి మనకు ఆయువు లేని అబ్బాయి కావలనా లేక ఐదవతనము చాలని అమ్మాయి కావలనా అని ప్రశ్నించెను. ఆమె పుట్టి చచ్చినను పుత్రుడే కావలయను, ఆడబిడ్డతో ఆపదలు పడలేము అని చెప్పినది. వెంటనే అతడు మాటలను పార్వతీ పరమేశ్వరులకు విన్నవించుకొనెను. అవి వినిన వారతనితో ఊరు వెలుపలనున్న మామిడి చెట్టు పండునొక దానిని తీసుకొని నీ భార్య కొసదము అని చెప్పారు. అది తినిన పిమ్మట నామె గర్భవతురాలగును అని తెలియజేసి అదృశ్యమయ్యిరి. అంతటా నా బ్రాహ్మణుడు మామిడి చెట్టు దగ్గరకు పోయి ఆశ కొలది చాలా పండ్లను కోసుకుని ఇంటికి వెళ్లి చూచెను. కాని అతని ఒడిలో ఒక్క పండు మాత్రమే ఉండెను. పరమేశ్వరుని నియోగమునకు ఎదురేముంటుంది అనుకొని అతడు ఆ పండును భుజించమని భార్యకి ఇచ్చెను. ఆమె దానిని భుజించినంతటనే గర్భవతి అయ్యెను. పిమ్మట నవమాసములు నిండిన తరువాత ఒక పుత్రుని కన్నది. ఆ బాలుడు పుట్టినదే తడవుగా యమభటులు అక్కడికి వచ్చిరి. ఆ శిశువును తీసుకుని పోవా నెంచిరి. అది చూచి ఆ తల్లి, నాయనలారా, బిడ్డ పుట్టెను, కాని పురిటి ముచ్చట తీరనే లేదు. పురుడైన తరువాత వీనిని మీరు తీసుకుని పొమ్ముడని వారిని బ్రతిమలాడగా వారు వెడలిపోయిరి. పురుడు అయిపోయెను. మరలా యమభటులు వచ్చిరి. తిరిగి ఆమె, నాయనలారా, బిడ్డ అడుగులు చూచి మేము ఆనందించిన తరువాత తీసుకొని పోవచ్చును, నా మనవిని ఆలకింపుడని కోరెను. వారు మరలా వెళ్లిపోయిరి. ఆ బాలుడు దినదిన ప్రవర్ధమానం ఉండసాగెను. బారసాల పూర్తయ్యెను. ఒకనాడు తన పుత్రులకు అభ్యంగ స్నానము చేయించుచుండగా యమభటులు తలుపులకు వచ్చిరి. ఆమె భయముతో దుఃఖించుచు ఉండగా 2 వెచ్చటి కన్నీటి చుక్కలు బాలునిపై పడెను. అది చూచి అతడామె దుఃఖమునకు కారణము తెలుపమని కోరెను. ఆమె పొంగి పొర్లుతూ వచ్చుచున్న దుఃఖాన్ని నాపుకొనలేక బావురుమని ఏడ్చుచు అంతవరకు యమభటులకు తనకు జరిగిన సంభాషణలు అన్నీ చెప్పి, ఇక ముందు నిన్ను ఎట్లు కాపాడుకొందునో తెలియక బాధపడుచుంటిని అని చెప్పాను. అది వినిన బాలుడు తల్లికి ధైర్యము చెప్పి, అమ్మ, నాకు మామయ్యను తోడు వసగము, నేను మామతో కలిసి కాశీకి వెళ్లి వచ్చేదను అని చెప్పాను. అందులో ఆమె అంగీకరించి తన అన్నను కొడుకుకు తోడు ఇచ్చి కాశీకి పంపించుచు పుత్ర ప్రేమ నాపుకొనలేక ఏడ్చుచుండెను. అప్పుడు ఆ బాలుడొక తులసి మొక్కను పాతి తల్లికి దానిని చూపించి దాని బాగోగులను బట్టి తన యోగక్షేమము ఆమె గ్రహించవలసినదిగా చెప్పి మేనమామతో కాశీకి పయనమై పోవుచుండెను. వారట్లు వెడలుచుండగా మార్గమధ్యమున ఒక చక్కని పూల తోట కనిపించగా నందు బస చేసిరి. ఆ తోటలోని పూలను కోసుకునుటకు ఆ ఊరి రాజకుమార్తె చెలులతో వచ్చి కావలసిన నన్ని పూలను కోసుకుని తిరిగి ఇంటికి వెళ్లిపోవు సమయముందు వారిలో వారికి జగడము వచ్చెను. అందులో వారు ఒకరినొకరు ముండలారా అని తిట్టుకొనిరి. అప్పుడు రాజకూతురునకు కోపము వచ్చి, నాకీ నాటి రాత్రికి పెళ్లి కానున్నది. మాయమ్మ శ్రావణ మంగళవారము నోము నోచుకొని నాకు వాయనమిచ్చును. నన్ను ముండా అని అనవద్దని తన చేతినున్న పూలను నేల మీద పడవేశను. అవన్నీ ఎగిరిపోయి కొమ్మల కంటుకొని ఎప్పటి వలె ఉండెను. ఆశ్చర్యకరమైన ఈ దృశ్యమును చూచి ఆ తోటయందేయున్న బ్రాహ్మణ బాలుడామె మహత్యమును పొగడి, ఆమె తన భార్య అయినచో ఎంత బాగుండునో కదా అని లోపల అనుకొనెను. ఆ ప్రక్కనే ఉన్న అతని మేనమామ ఆ విషయమును గ్రహించి కాశీకి ప్రయాణము చేయువారికి కాంపాకాంక్ష తగదని మందలించెను. అంతలో నా బాలికలు తోట విడిచి తమ తమ గృహములకు వెడలిపోయినారు. రాజుగారు తన కుమార్తెను పెండ్లి కుమార్తెగా చేసి మగపిల్లి వారి కొరకు ఎదురు చూచుచుండిరి. వారెంతవరకు రాకుండిరి.
ముహూర్త సమయము మించిపోవుచుండెను. అంతలో వారి దగ్గర నుండి ఒక వార్తాహరుడొకడు జవాబు తెచ్చి రాజుగారికి ఇచ్చెను. రాజు ఆ వర్తమానమును చదువుకొని పెండ్లి కుమారునకు జబ్బు చేయుటచే మగ పెండ్లి వారు రాకుండిరని అక్కడ ఉన్న వారికి తెలిపెను. తాను నిశ్చయించుకున్న సమయమునకు పెళ్లి చేయుకుండుట అరువు తక్కువ అనుకొని ఎరువు పెళ్లి కొడుకుతో పెళ్లి చేయ నిశ్చయించెను. అందుచే నతడు ఎరువు పెళ్లి కొడుకు కొరకు గ్రామమంతయు తిరిగెను. కాని ఎవ్వరును ఎరువు పెళ్లి కొడుకుగా ఉండుటకు అంగీకరింపరాయిరి. అతను పూల తోటలోనున్న బ్రాహ్మణ బాలుని చూచి అతని మేనమామను బలవంతముగా నొప్పించి వానికి తన కుమార్తెనిచ్చి వివాహ కార్యము నిర్వహించెను. పిమ్మట ఒక బంగారు గిన్నె యందు పలహారము నుంచి అతని కొసగెను. వాటినతడు భుజించుచుండగా అతని వ్రేలి ఉంగరము ఆ గిన్నెలో పడెను. దానిని రాజకుమార్తె చూసి తీసుకొని తన వేలికి పెట్టుకొని నిద్రించెను. ఆ నిద్రలో ఆమెకు పార్వతీదేవి కనిపించి ఆమె భర్తకు పాముగండం ఉన్నదని తెలిపి జాగ్రత్త పడవలసినదిగా హెచ్చరించెను. ఆ పామును ఆమె తల్లి శ్రావణ మంగళవారపు నోము నోచుకొనిన కుండయందు పట్టవలెనని ఆజ్ఞాపించెను. అది విని ఆమె ఉలిక్కిపడి లేచి చూచుసరికి ఒక పెద్ద పాము బుసలు కొట్టుచు నిద్రపోవచున్న పెళ్లి కొడుకు దగ్గరకు వచ్చుచుండెను. దానిని చూచి ఆ రాజకుమార్తె భయపడక అటుకపైనున్న నోముకుండ కొరకు చేతిని చాచినది. కాని అది అందులేదు. పాము మిగుల సమీపమునకు వచ్చుచుండగా అందుచేనామె సాహసించి అతని తోడపై నిలిచి కుండను దింపి పామునందు పట్టి ఒక క్రొత్త రవికల గుడ్డతో దాని మీద వాసిన కట్టెను. సంధ్యారాగపు వేళ నా బాలుని మేనమామ అతనిని లేపుకొని కాశీకి పోయెను. తరువాత కొన్ని దినములకు అసలు పెళ్లివారు పెళ్లి సన్నాహములతో నా గ్రామమునకు వచ్చిరి. అంతా నా రాజు కూడా పెళ్లి ప్రయత్నాలు చేసి తన కుమార్తెకు పెళ్లి చేయబోయెను. కాని ఆమె అందులకు అంగీకరించలేదు. మొదటి ముహూర్తమునందు తనకు పెండ్లాడిన కాశీకేగిన వాడే తన భర్తయని చెప్పెను. ఆమె తండ్రి అతడు ఎరువు పెళ్లి కొడుకు అని వివరించెను. ఎందులోకామె అంగీకరించలేదు. అప్పుడు రాజామెను కాశీకి పోయిన వాడే నీ భర్త ఎనుటకు నిదర్శనము చూపుమని కోరెను. అందులోక చిన్నది, తండ్రి నీవు 1 సంవత్సరము అన్నదానము చేయుము, నేనొక సంవత్సరము తాంబూల దానము చేసెదను, పిమ్మట నీకు నిదర్శనము చూపెదను అని చెప్పాను. అందులోక అతడు ఒప్పుకొనెను. 1 ఏడాది పాటు వారిరువులను నట్లే దానములు చేయుచుండిరి. సంవత్సరము పూర్తయిన గాని కాశీ నుండి ఆ బ్రాహ్మణ బాలుడు మేనమామ వచ్చి పూర్వపు పువ్వుల తోట యందు బస చేసిరి. ఆ తోటలోని వారు రోజు రాజకుమార్తె చేయుచున్న దానము గూర్చి వారికి తెలుపగా వారును అక్కడకు వెళ్లి భోజనము చేసిరి. పిమ్మట రాజకుమార్తె వారికి తాంబూలమిచ్చి అతనిని పట్టుకొని ఇతడే నా భర్త అని ఎలుగెత్తి పలికెను. అప్పుడు పెద్దలు వచ్చి ఇతడు నీ నాథుడ యొగుట నిదర్శనము ఏమి అని అడిగిరి. రాజకుమార్తె తన వ్రేలి ఉంగరము తీసి పెళ్లి నాడిన బంగారు గిన్నె యందు పలహారము చేయుచుండగా ఈ ఉంగరము జారి దాని యందు పడినది, దీనినప్పటి నుంచి భద్రపరిచి ఉంచితిని అని చెప్పి దానినతని వేలికి తొడిగెను. అది అతనికి చక్కగా పట్టెను. పిమ్మట ఆమె తనకు పార్వతీదేవి నిద్రలో చెప్పిన మాటలు వాటి అనుగుణముగా తాను వనర్చిన పనులు చెప్పి కుండను అందుకొనుచు తానతని తొడపై నిలిచిన దానికి నిదర్శనముగా అతని తొడపై నాటిన పారాణి కాళ్ల పసుపు జాడలు నిలిచియుండుట చూపించినది. తరువాత ఒక కుండను తెచ్చి తానందు పామును పట్టిన సంగతిని తెలిపి కుండపై ఉన్న వాసిని విప్పి అందులో పడిన పాము బంగారు పాముగా మారుట చూపెను. అన్ని నిదర్శనములు కండ్లారా గాంచిన పిమ్మట పెద్దలందరూ ఆమె మాటలకు ఆనందించిరి. పిమ్మట నా రాజు వారిరువురుకు పునర్వివాహము చేయించి ఆ బ్రాహ్మణ బాలులతో కూతురును కాపురమునకు పంపెను. ఆ చిన్నది వెళ్లేటప్పుడు శ్రావణ మంగళవారపు నోము నోచుకొని ఆ కాటుకను పట్టుకొని అత్తవారింటికి వెళ్ళెను. అక్కడ ఉన్న నా బ్రాహ్మణ బాలుని తల్లిదండ్రుల అతని వియోగమునకు కంటికి మంటికి నేకధారగా నేర్చుటచే గ్రుడ్డివారై ఉండిరి. గ్రామస్తుల
అందరూ బాలుని పెండ్లి దుస్తులలోను పెండ్లాముతోనూ పెండ్లి ఊరేగింపుతోనూ వచ్చుచుండగా చూచి ఆ విషయమును గ్రుడ్డివారయ్యున్న వృద్ధులకు తెలిపిరి. కాని నిరాశాపూరితులయ్యున్న వారా విషయమును నమ్మకుండిరి. అంతలో రాజకుమార్తె భర్తతో వచ్చి అత్తమామలకు నమస్కరించి వారు అందులకు నుండుట గ్రహించి తనతో తెచ్చిన కాటుకను వారి కండ్లకు పెట్టినది. వెంటనే వారికి వెనుకటి చూపు వచ్చెను. అది చూచి అందరూ ఆశ్చర్యపడి, ఏ నోము నోచినావు, మాకు కూడా చెప్పుము అని అడుగగా ఆమె తను శ్రావణ మంగళవారపు నోము నోచినట్లు తెలిపెను. అప్పటి నుండి మిగిలిన వారు కూడా ఆ నోమును నోచుచుండిరి. ఉద్యాపనము. ఈ నోము 5 సంవత్సరములు నోచిన తరువాత ఉద్యాపనను చేయవలయును. మొదటి సంవత్సరము 5గురుకు, 2వ ఏట 10 మందికి, 3వ ఏట 15 మందికి, 4వ ఏట 20 మందికి, 5వ ఏట 25 మందికి ముత్తైదువులకు పిలిచి వాయినములు ఇవ్వవలెను. అట్లే 5 సంవత్సరములు చేసిన తరువాత పెండ్లి దినమున పెండ్లి కుమార్తెకు ఒక క్రొత్త కుండలో 33 జోళ్ల అరిసెలు పెట్టి క్రొత్త రవికల గుడ్డతో దానికి వాసన కట్టి మట్టెలు మంగళసూత్రములు పెట్టి ఇవ్వవలెను. పద్ధతిలో లోపము వచ్చినను ఫలితములో లోపము రాదు. ఇంతటితో శ్రావణ మంగళ గౌరి వ్రతం యొక్క నోము కథ సంపూర్ణమైంది. మరొక వీడియోతో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కలుసుకుంటాను. సెలవు మరి. సర్వం ఈశ్వరార్పణమస్తు. స్వస్తి.